నలుగురు ఫ్రెండ్స్ గణేష్, రవి, సూర్య, శివ ఇంటర్ పూర్తయిన తర్వాత సెలవుల్లో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. వారి ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరపాడు అడవికి బైక్లపై వెళ్లాలనుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి 10 రోజులకు సరిపడా సామాగ్రిని సర్దుకున్నారు. రగ్గులు, పేస్ట్, బ్రష్, బియ్యం, కందిపప్పు, కూరగాయలు, శనగపిండి, బజ్జీల కోసం, బ్రూపొడి, పాలు, పంచదార, బాటిళ్లు, పవర్ బ్యాంకు వంటివి వాటర్ ప్రూఫ్ బ్యాగుల్లో పెట్టుకున్నారు. ఆ బ్యాగ్లను బైక్ల వెనుక కట్టుకుని నలుగురు 4 బైక్లపై బయలుదేరారు. అడవికి వెళ్లే దారి ఇరువైపులా చెట్లతో, మధ్యలో దారి చాలా అందంగా ఉంది. వారు ఆ దారి గుండా ప్రయాణించి సాయంత్రం 4 గంటలకు ఒక కొండ కిందికి చేరుకున్నారు. అక్కడికి చేరగానే ఈదురుగాలులు, వర్షం ఎక్కువగా పడసాగాయి. ఆ కొండపైన అడవి ఉంది. వెంటనే వాళ్ళు బైకులు దిగారు. వారికి ఆ కొండ కింద ఒక పాత బంగ్లా కనిపించింది. వాళ్ళు అలాగే నడుచుకుంటూ వెళ్తుండగా ఆ బంగ్లా గేటు దగ్గరికి వెళ్ళగానే నక్కల అరుపులు వినిపించాయి. వాళ్ళు చాలా భయపడ్డారు. ఆ భయంతోనే లోపలికి పరిగెత్తారు. లోపల అంతా బూజు పట్టి కిందంతా నేలపై దుమ్ముతో ఉంది. వాళ్ళు మొబైల్ టార్చ్ లైట్స్ ఆన్ చేసుకొని అంతా క్లీన్ చేసుకొని అక్కడే వంట చేసుకొని తిన్నారు. మళ్ళీ నక్కల సౌండ్ వినిపించింది. అప్పుడు రవి చాలా భయపడుతూ, నీ అబ్బా, నీకు వేరే టూరే దొరకలేదరా, పోయి ఈ అడవికి అవసరమా, అప్పటికే నేను చెప్తూనే ఉన్నా ఇలాంటి చోటుకి వద్దని అన్నాడు. అప్పుడు శివ లోపల భయపడుతూనే బయటికి మాత్రం, థ్రిల్ మామా థ్రిల్, ఇలాంటి చోటుకి వస్తేనే కదా ఎంజాయ్, లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్ ని ఎంజాయ్ చేయాలి అంటాడు. అప్పుడు రవి థ్రిల్లా బొక్క చెత్తనాయలా అంటాడు. ఆ తర్వాత నక్కల సౌండ్ ఆగిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు మెల్లగా మాట్లాడుకుంటూ నిద్రపోతారు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగులు తగిలించుకొని బయటికి వెళ్తారు. ఆ కొండపైకి బైక్ లో వెళ్ళడానికి లేదు. వాళ్ళు నడుచుకుంటూ బయలుదేరుతారు. బైకులు కిందనే ఉంచుతారు. వాళ్ళు మాట్లాడుకుంటూ కొండ ఎక్కుతారు. ఆ అడవి చాలా గుబురుగా, చాలా అందంగా ఉంటుంది. వాళ్ళు తెచ్చుకున్న నీరు మొత్తం అయిపోయి ఉంటుంది. వాళ్లకు చాలా దాహం వేస్తుంది. దారి వెంబడి పండ్ల చెట్లు అక్కడక్కడ ఉంటాయి. ఒక చోట వాళ్లకు వాటర్ మిలన్ కనిపిస్తుంది. ఆ కాయ తీసుకొని తిని కొద్దిగా దాహం తీర్చుకుంటారు. మళ్ళీ బయలుదేరుతారు. అప్పుడు శివ, చాలా బాగుంది కదా ఈ అడవిలో మనం నడుచుకుంటూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తుంటే అని అంటాడు. అప్పుడు రవి, అవును, నిన్నైతే భయం వేసింది కానీ ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుండగా వాళ్ళకి ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సు పక్కనే ఒక చిన్న కొండ ఉంటుంది. చుట్టూ చెట్లు, పైనుంచి నీళ్లు దుంకుతూ ఉంటాయి. ఆ ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అప్పటికే సాయంత్రం అయి ఉంటుంది. వాళ్ళు అక్కడే బాటిల్స్ తో నీళ్లు నింపుకొని తాగుతారు. తర్వాత ఆ సరస్సులో కొద్దిసేపు స్విమ్మింగ్ చేస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ నీళ్లలో ఒక ముసలి దూరం నుంచి రావడం శివ గమనిస్తాడు. వెంటనే వాళ్ళని అలర్ట్ చేసి చెప్తాడు. అప్పుడు వాళ్ళు తొందరగా ప్రాణాలు అడిచేతిలో పెట్టుకొని బయటికి వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ రవి, నీ అబ్బా చెప్తే వినరు, నిన్నేమో నక్కల సౌండ్, ఈ రోజేమో ముసలి చేతిలో బలి అయ్యేవాడిని, మీరు వద్దు మీ టూర్ వద్దు, నన్నేమో చంపడానికి ఉన్నారు కదరా అంటాడు. అప్పుడు శివ, ఇంకోసారి నువ్వు నోరు తెరిచినావు అనుకో మూతి పగులుతుంది, ఇప్పుడేం తప్పించుకున్నాం కదరా, ఎంజాయ్ చేసే టైంలో ఏమో చేస్తావు, థ్యాంక్స్ రా అంటావు, మళ్ళీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు మీ వల్లేరా అంటావు, చెత్తనాయలా అని తిడతాడు. అలా రాత్రి 8 అవుతుంది. ఆ రోజు పున్నమి కావడం వల్ల చంద్రుని కాంతి ఎక్కువగా పడుతోంది. సరస్సు పక్కన ఆ ఖాళీ ప్లేస్ లో వాళ్ళు తెచ్చిన టెంట్ వేసుకోవాలని అనుకుంటారు. చాలా చదునుగా ఉంది. టెంట్ వేసుకోవడానికి అనువుగా ఉంది. చుట్టూ చెట్లు ఉన్నాయి. ఆ టెంట్ కోసం గుంత తవ్వాలి కదా, దానికోసం వాళ్ళు తెచ్చుకున్న గడ్డపార తీసి శివ తవ్వడం ప్రారంభిస్తాడు. అలా 3 గుంతలు తవ్వి 4వ గుంత తవ్వేటప్పుడు గడ్డపారకు ఏదో గట్టిగా తగులుతుంది. అది సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. శివ ఇంకొంచెం తవ్వి బయటికి తీస్తాడు. చూస్తే అది వజ్రం. వెంటనే రవి, అయి వజ్రం, దీన్ని అమ్ముకొని మనం కోటీశ్వర్లం కావచ్చురా అంటాడు. అప్పుడు శివ, తీసుకోరా, మాకేం వద్దులే, మొత్తం నువ్వే తీసుకో అంటాడు. అప్పుడు గణేష్, ఎందుకు రా, వాడికి అందరం తీసుకోవాలి కదా అంటాడు. అప్పుడు శివ, ఒరే బురతక్కు వెదవల్లారా, అది మెరవడం లేదు, నాకు తెలిసి అది డమ్మీ అయి ఉంటుంది అంటాడు. అప్పుడు రవి, ఓర్ని డమ్మీనా, నాకు వద్దు, మీరే తీసుకోండి అని అంటాడు. దాని పక్కకు విసిరేస్తాడు. మళ్ళీ తవ్వుతూ ఉంటాడు శివ. అతనికి కొద్దిసేపటికి మళ్ళీ ఆ గుంతలో ఒక పేపర్ కనిపిస్తుంది. దాన్ని తీసి చూస్తాడు. అది ఒక మ్యాప్ మరియు కింద ఏదో మ్యాటర్ సంస్కృతంలో రాసి ఉంటుంది. వాళ్ళకి ఎవరికి సంస్కృతం రాదు కదా. రవి, దాన్ని పారేరా, దాంతో మనకేం అవసరం, మనకి ఎలాగా సంస్కృతం రాదు కదా అంటాడు. అప్పుడు శివ, చూద్దాం రా, ఇదేదో మనకి యూజ్ అవుతుందేమో అంటాడు. అలా వాళ్ళు గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి దాన్ని చదువుతూ ఉంటారు. దానిలో ఇలా ఉంటుంది, పై మ్యాప్ ను అనుసరిస్తూ వెళ్తే మీకు ఒక చిన్న గుహ కనిపిస్తుంది. దానికి ఒక వాకిలి ఉంటుంది. ఆ వాకిలిపై ఈ వజ్రాన్ని పెడితే అది ఓపెన్ అవుతుంది. ఇది పున్నమి రోజు మాత్రమే చేయాలి అంటాడు. కరెక్ట్ గా రాత్రి 11:59కి ఆ వాకిలి మీద ఆ వజ్రాన్ని ఉంచితే అప్పుడు అది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆ సమయం దాటాక ఆ వజ్రం యొక్క శక్తి పోయి మళ్ళీ అది ఓపెన్ కాదు అంటాడు. అప్పుడు శివ రవిని కోపంగా చూసి, ఆ వజ్రాన్ని ఎందుకు పారేశావురా, మర్యాదగా వెతికే ఇవ్వు అని అంటాడు. మిగిలిన ఫ్రెండ్స్ కూడా రవిని కామెడీగా కొడతారు. రే యాపన్ రా, ఒకసారి అక్కడ చూడండి అంటాడు రవి. వాళ్ళందరూ అక్కడ చూస్తారు. అక్కడ వజ్రం మెరుస్తూ గాలిలో తేలుతూ ఉంటుంది. ఆ గృహలో ఏమైనా వజ్రాలు ఉన్నాయేమో రా అని అంటాడు రవి. కానీ ఏం లాభం, ఆ రోజు పౌర్ణమి అయిపోయింది. 11:59 టైం కూడా అయిపోయింది. ఆ వజ్రం యొక్క శక్తి పోయి మళ్ళీ కిందకు పడుతుంది. మరో పౌర్ణమికి మళ్ళీ వాళ్ళు దేవరపాడు అడవికి వెళ్ళారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది.